వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మరి ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో మాకు తెలపండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 38 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో చెప్రా చోటు. వారి ఆ శ్వేత వచ్చింది కాదురా నీ గురించి. ఏంది? అవునరా వచ్చింది కాదు, ఆ లవ్వను పట్టుకొని వచ్చింది. మేబీ మరి మీ ఇంటికాడికి పోయిందో ఎట్లా పోయిందో తెలియదు గాని నా దగ్గరకు వచ్చి శ్రీను లేడా, శ్రీను ఎక్కడికి పోయిండు ఒకసారి ఫోన్ చేయవా అది ఇదని అన్నది. ఇక నేను నీకు అవసరమా, నేను చెయ్యా, నా దగ్గర ఫోన్ లేదు నంబర్ లేదని చెప్పేసినాక పీకింది కాదురా. ఇంకా అది ఏం చేస్తా అని వచ్చిందిరా నన్ను. నా జీవితం మొత్తం సంకనాకి పిచ్చింది. ఇంకా ఇంకేం చేస్తా అని అత్తాంది. అత్తానావు షాప్ కాడికి. ఆ దారా ఏమైందిరా? ఆ శ్వేతున్ను వాళ్ళ అవ్వ వచ్చిర్రట్రా షాప్ కాడికి. వచ్చి శ్రీను లేడా, శ్రీనుకి ఒకసారి ఫోన్ చేయవా అది అన్నదట చోటుగాని తోటి. అన్నాక వీడు ఉండి నా దగ్గర నంబర్ లేదు ఫోన్ లేదన్నాక అది సప్పుడేక పీకిందట్రా. ఒకసారి షాప్ కాడికి పోదందా, మరి ఇంటికాడికి ఇట్లా వచ్చి ఏమన్నా లొల్లి ఎత్తుందా, ఒకసారి అక్కకు ఫోన్ చేస్తావు. చెయ్యి. హలో అక్క, చెప్పురా. ఈ శ్వేతనట అటు వచ్చిందా? అవునవును వచ్చింది. అంటే మన ఇంటికి వచ్చి లొల్లి చేసిందా అనే? ఏం మన ఇంటికి వచ్చి రోలి చేసుడు కాదురా, పోరగుళ్ళ గురించట. పోరగాళ్ళను చూడబుద్ధి అయ్యి వచ్చిందట. ఇక పోరగాళ్ళను దాని మొగడు మంచిగా గట్టిగానే అందుకున్నాక సప్పుడేక పీకింది కదరా. నా గురించి ఏమన్నా అన్నదా మళ్ళా? నీ గురించి ఏమనలేదు, పిల్లల్ని చూడబుద్ధి అయి తీసుకుపోతా అని వచ్చిందట. ఇక పిల్లలుండి అసలు నువ్వెవరు, మా ఇంటికి ఎందుకు వచ్చినావు, మా అమ్మ చచ్చిపోయిందని వాళ్ళు అన్నారట. ఇక మొగుడు కూడా మంచిగానే గట్టిగానే క్లాస్ వీకిండట. ఇక అమ్మ గిట్ల బయటనే ఉన్నారు. అమ్మ వచ్చి నాకు చెప్తుంది నేను పోలేదు బయటకు, దానిలో ఎవడినారని. సరేనే అక్క, నా గురించి అయితే ఏమనలే కదా. ఏమంటారా ఇంకా దాని బొందా, ఏమనలే. సరే తీయే. సరే ఉండు, ఎడున్నావు? బయట ఉన్న అత్త. సరే. పిల్లల గురించి వచ్చిందట్రా బంటి. పిల్లల్ని చూడబుద్దయి వచ్చిందట. పిల్లలను తీసుకుపోతా 4 రోజులు ఉంచుకుంటా అని వచ్చిందట. ఇక పిల్లలున్ను దాని మొగడు గట్టిగా క్లాస్ వీకినాక ఆయన పీకిందట కాదురా. మళ్ళీ పీకింది వీకక చోటుగాని దగ్గర ఆగి నా గురించి ఎందుకు అడగాలి? గదే కదా. నువ్వు ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి నా పని నేను చేసుకుందామని ఫిక్స్ అయినరా. మళ్ళీ ఏదన్నా పుల్లలు పెట్టాలని చూస్తే నీ అవ్వ ఈసారి కత్తి పట్టుకొని పొడిచే అత్త నేను. అది ఏమనుకుంటుందో. సరే తీరాద్దా, షాప్ మొక్కై పోదందా. ఏమైందే రావు పోదాం, ఈడనే ఆగినావు. ఎందుకో నాకు ఈ ఊరు నుండి రాబుద్ధి అయితలేదమ్మా. రాబుద్ధి అయితలేదా? ఏడుంటావు? ఉండే స్థలాన్ని పోగొట్టుకున్నావు, ఇంకా ఏడుంటావే? నా పిల్లలు గట్ల మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదమ్మా. నేను అనుకున్నది ఒకటి, శ్రీను పెళ్లి చేసుకొని నా పిల్లల్ని కూడా నాతోటే ఉంచుకుందామని అనుకున్నా. కానీ వాళ్ళు ఇంతలా మాట్లాడతారని అస్సలు అనుకోలే. వాళ్లకు ఎందుకు ఇట్లా మాట్లాడాలనిపించిందో గాని నాకు మస్తు బాధ అనిపిస్తుంది. వాళ్ళకు కూడా నీ మీద మనసు ఇరిగింది. నువ్వు చేసిన కథలకు ఎవ్వరికైనా మనసు ఇరగకపోతే అదైతదానే. నడు పోదందా, ఇక నీ సావు నువ్వు చదువురా. ఏమో అమ్మా, నాకు మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోవాలని అనిపిస్తుంది. ఈ సీన్గాడు నన్ను ఓకే అని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ బాధలే ఉండకపోవు. నా పిల్లల్ని కూడా నేను దగ్గరికి ఎట్లనో తీసుకుందును. ఈ బాడకవేమో ఇట్లా హ్యాండ్ ఇచ్చే, పిల్లలేమో ఇట్లా దూరం అయ్యే. నా బతుకు గిట్ల అవుతుందని అస్సలు అనుకోలే. నేను ఎందుకురా నా బతుకును ఇట్లా చేసినావు? ఆరా పోరా అని అన్నం అనుకో, కాళ్ళ కిందేసి తొక్కుతా. ఎవ్వడే నీ బతుకును చేసినోడు. నీ ఇచ్చ నువ్వు, నీ జీవితం నువ్వు నాశనం చేసుకునేది కాక నా జీవితం కూడా నాశనం చేసుకున్నావు. ఇంకోసారి నీ నోటెంబడ శ్రీను అని నా పేరు కానీ, నా ఊరు కానీ, నా గురించి కానీ అత్త మాత్రం మంచిగా ఉండదు. నా జీవితాన్ని నాశనం చేసినావు. ఇంకేం చేస్తావే, ఇంకేం చెయ్యాలని అనుకుంటున్నావే నువ్వు? ఏదో అయిపోయింది శ్రీను, ఇక మనిద్దరం మంచిగా ఉందాంరా. నీ జీవితం నాశనమైంది, నా జీవితం నాశనమైంది అని అనుకుంటా
చేసుకుంటా ఉండే బదులు ఇద్దరం పెళ్లి చేసుకొని మంచిగా ఉందాంరా. నా పిల్లలు కూడా నన్ను అమ్మ అని పిలువకు అని అంటున్నారు. వాళ్ళకు కూడా నా మీద మనసు ఇరిగిపోయిందిరా. నీకోసం నేను అందరినీ దూరం చేసుకున్నా, నా కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవారా? ఫు, నువ్వో మనిషివానే. గా చిన్న పిల్లలు కూడా అంత కొడితే ఏం తెలియని వయసులో ఉన్న పిల్లలు కూడా నిన్ను తూ అని అంటుర్రు. నీకెట్లా సిగ్గనిపిత్తలేదు? నేను సావనైన జత్త గాని, ఇప్పుడు చెప్తున్న గుర్తు పెట్టుకో, సావనైన జత్త గాని నీలాంటి ఆడిదాంతోటి పెళ్ళి నేను అస్సలకే చేసుకోను. నీకు దయచేసి దండం పెట్టుమన్నా పెడతా. నా జీవితంలోకి రాకు, నా జీవితంని డిస్టర్బ్ చెయ్యకు. ఆ బతికేదో నేను బతుకుతున్నా, ఇంకేంది? నువ్వు అనుకున్నది చేసినావు కదా, నా పెళ్లి క్యాన్సిల్ చేసినావు కదా, నీకు ఇప్పుడు కడుపు నిండిందా? నువ్వు సచ్చే జావక మావోన్ని పక్కలేసుకొని సత్తానవు. నువ్వు విన్ని ప్రేమించిన కాబట్టి నేను ఇంతగానం అదవుతున్నా. విన్ని ప్రేమించకపోతే నేను ఎందుకు అదవుదును? నా ప్రేమ అనేది వీనికి అర్థమైతలేదు. ఏ పాయే నీ వరుడు కగ్గిదాలుగా మళ్ళీ లొల్లెవలన్నా చూస్తే మళ్ళా లొల్లి. నాకు నీతోటి ఉండాలని ఉంది శ్రీను. ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకోవా? ప్లీజ్ మనిద్దరం మంచిగా ఉందాం. ఫు, నీ బతుకు నానే. నీ నీడ కూడా నా మీద వడనియ్యా దరిద్రపుదానా. ఒక్క నిమిషం ప్లీజ్. నిజం చెప్పు, నేను అద్దాడికు నన్ను పెళ్లి చేసుకోవా? లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నా, చెప్పు శ్రీను. చేసుకోను. మరి నాతోటి ఉన్నది, నాతోటి గడిపింది దేని గురించి గడిపినవు? నీ అవసరానికి నన్ను వాడుకున్నావా? కాదు కాదు, నీ అవసరానికి నన్ను వాడుకున్నావు, నా జీవితం నాశనం చేసినావు. నేను వాడుకునేదాన్నైతే నిన్ను వదిలిపెట్టేదాన్ని కదా. నిన్నే కావాలని ఇప్పుడు అంటున్నా కదా. నన్ను పెళ్లి చేసుకొని ఉంటే ఏమైతుంది? ఇలాంటిది నాకు కాదు, ఎవ్వనికి కూడా పెళ్ళానిగా ఉండద్దు. ఇప్పుడు నీ మొగనికి చేసిన అన్యాయం కనబడతలేదా? రేపటి రోజున నన్ను కూడా ఇంకెట్లా చేస్తావో. అమ్మో, ఆ సిచ్యువేషన్ నేనైతే ఫేస్ చేయలేను. నా జోలికి మాత్రం రాకు. సత్తే జావు, బతుకుతే బతుకు, ఏమన్నా వేసుకో. నువ్వు దునియా వేసుకోగాని నా జోలికి అయితే రాకు. బంటిగా రారా. కృష్ణవాయే సిగ్గులేనాడదానా? ఏమాయే, వీడి గురించి నీ మొగన్ని కాదనుకుంటేవి, నీ పిల్లల్ని కాదనుకుంటేవి. వీడు నిన్నెట్లా అంటాడో ఇంటన్నవానే? ఇప్పుడన్నా కొంచెమన్నా సిగ్గు శరం ఏమన్నా అత్తందా? అర్థమైందా? ఎవడైనా అవసరానికి వాడుకునేటోడే. నీ అవసరం అయిపోయింది, వీడు వదిలిపెట్టిండు. మొగునికి నీ మీద మనసు ఇరిగింది, పిల్లలు మా అమ్మలే చచ్చిపోయింది అంటుర్రు. ఇక నువ్వు బతికేందుకే సావక? పా, బతికినా సచ్చినా ఒకటే, నీ బతుకు అర్థం లేదు. దొంగ ముండా. దారి పొంటస్తాండు దగ్గరయ్యది కలిసిందిరో చోటుగా. ఇక రోడ్డు మీద మొత్తం లొల్లే పెట్టుకున్నారో చోటుగా. నాకేం తెలుసురా దరిద్రపుది అట్లా ఉంటదని. మేమేమో ఆ పొలంకా నుండి ఇటు మొకే అత్తానం, అది ఆన్నే పాడైంది. ఇక ఏందో ఏందో అంటాంది. ఇక గట్టిగానే క్లాస్ వీకిన నేను. నా కోసం కాదురా వారి పోరగల్ల గురించట. దానికి గిన్ని రోజులు పోరగలు గుర్తుకొచ్చి పోరగలను చూస్తా అని వచ్చిందట. ఇక పిల్లలు బాగా తిట్టినాక ఆయనతో పోయిందట. ఇక్కడ లొల్లైందట, మొగడు లొల్లి పెట్టిండట. నా జీవితాన్ని అయితే మొత్తం గుడిపించిందిరా. బాబా, మొత్తం అంటే మొత్తం నా దగ్గర రూపాయి లేకుండా చేసింది అది. మళ్ళా నా పెళ్లి కూడా ఒక అమ్మాయితోటి క్యాన్సిల్ చేపించింది. అసలు నా జీవితానికి అర్థమే లేకుండా చేసిందిరా అది. మొగోడా, అప్పుడు ఆగినావురా. నా శ్వేత నా శ్వేత అని దాని చుట్టే తిరుగుతివి. మేము కనిపించినా కూడా కొంచెం నమస్తే కూడా నువ్వు పెట్టలేదు. అంతా బిజీగా అయిపోయినావు ఆమె లైఫ్లా నువ్వు ఉన్నప్పుడు. ఇప్పుడేమైంది? తానా తందానైందా? రేపటి రోజున నీకు పెళ్లి అని అన్నా కూడా ఇప్పుడు పెళ్ళనిచ్చే వాళ్ళు అందరినీ తెలుసుకొని పెళ్లి కన్ఫర్మ్ చేసుకుంటుర్రు. అరే, నీ పెళ్లి అవుతుందనైతే నాకైతే గ్యారంటీ లేదురా శ్రీను. అయితే గాని లేకపోతే లేదు. పెళ్లి చేసుకుంటేనే జీవితమారా. ఇక గిట్లనే బతుకుతా. మా అమ్మ నేను ఉన్నన్ని రోజులు గిట్లనే బతుకుతాం. పెళ్లి అయితేనేమో అవుతుంది, లేకపోతే లేదు. అంతేగాని సరే తీరబంటి, నేను ఇంటికాడికి పోతున్నా. ఓపో. మర్రిమచ్చిండా రైటు? రాలేదురా, వాళ్ళ అయ్యరైతే ఇయ్యలేవో మోపిస్తుండట కాదురా ఇంటికాడ. పాపం నేను ఫోన్ చేసిన ఏమైందిరా కనబడతలేవు అనని. ఈ అవ్వ మా అయ్యకున్న వారెత్తే మా ఇవన్నీ మోపిస్తాడ్రా, కట్టెల మోపురు అంటాడు. అమ్మో, నేనటు పోవద్దు. పోయిందనుకో నేను బుక్ అయిపోతా. నన్ను మోయమంటారు.
నువ్వు ఇంటికాడికే పోతాయిగా. సరే పోరా అని బతుకు పిల్లలు కూడా తూ అన్నారు అని అంటే ఇక దాని బతుకు ఏం బతుకు అన్నట్టే అమ్మా. దాని బతుకు గంగల పోను, అది ఎట్లా పోతే మనకేంది బిడ్డ. మన పిల్లగాని జీవితం అయితే ఎటు కాకుండా వేసింది, మంచి సంబంధాన్ని అయితే ఎతగొట్టింది. నాకైతే ఇంకా ఆ పిల్లనే గుర్తుకొత్తాంది మానస. ఆ మానస మన ఇంటి కోడలైతే ఈ లైఫ్ మంచిగా ఉండేది, మనం కూడా మంచిగా ఉండేటోళ్ళం. అంత మంచి సంబంధం మళ్ళా దొరకాలంటే దొరుకుతుందా బిడ్డ? అంతా ఇక గాశారం, ఏం చేద్దాం, గాశారం మంచిగా లేదు. మా ఏంద్రా ఏం లేదే, తినిపో, అన్నం తినిపో. తింటా. దేని గురించి ఆలోచించక బిడ్డ, పో నువ్వైతే అన్నం తిని జరసేపు పండుకోపో. సరే అమ్మా, నాకు అది తొవ్వలా కలిసిందే, కలిసి మళ్ళీ అదే మాట అంటాంది, నన్ను పెళ్లి చేసుకోవా అని. చెప్పు తీసుకొని చంపవారా? ఏం చంపాలి రోడ్డు మీద, ఇక తిట్టినా ఫుల్ తిట్టినా ఆయనత పీకిందిగా. దాంతో ఇంకా నువ్వు మాట్లాడినవా? ఆగి దాని ముఖంలో మన్ను ఇక నన్ను చూసింది మొత్తం సోది పెడతాందే అంటే ఇక నాకు తిక్కలేసింది. బంటిగాడు కూడా మంచిగానే అందుకున్నాడు, అందుకున్నాక ఆయనతో వీక్తాంది ఇక. అరేతి ఏవతి గురించి మనకేంది గాని అన్నమైతే తినిపో. సరే. దీనికి కూడా ఆ పిల్ల మీద మనసున్నది, మానస మీద. కానీ ఇక ఏం చేస్తాడు పాపం, మర్చిపోక తప్పది. ఆ పిల్ల ఈయన మనసునే మార్చేసింది బిడ్డ నిజంగా. అదే గాని ఇక వాళ్ళకి ఇష్టం లేకపాయే. ఎవడు వేసుకున్న గోతులా వాడే పడతాడు అన్నట్టు ఇప్పుడు వీడు పడ్డాడు. ఇక వీనికి బుద్ధి తెలిసి రావాలే, వీని జీవితం ఏంది అనేది వీనికే అర్థం కావాలి బిడ్డ. అట్లా అర్థమైతేనన్నా ఇంకోసారి ఏ తప్పు చెయ్యడు. అవునమ్మా, అసలు అంతా నేనే తప్పు చేసిన, నేను బొంబాయి పోకుండా అయిపోవు. ఆ పిల్లలకు నేనే అన్యాయం చేసినట్టు అయిపోయినా. పిల్లలకు తల్లి లేని పిల్లల్ని ఎత్తిని ఇప్పుడు నేను ఎందుకో బాధ అనిపిస్తుంది మనసంతా. పిల్లలు అన్నీ అర్థం చేసుకొని అదత్తే గట్లా మాట్లాడే దొంగముండా గంత తప్పు ఎందుకు చెయ్యాలి? చేసిందని ఒకసారి క్షమించినా కూడా మళ్ళా అదే తప్పుకు అది మొదలైంది, చేసింది. ఇంకా అట్లాంటి దాన్ని నేను ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలి? దాన్ని చూసి నా పిల్లలు ఎడిపోతారు. కానీ ఎంతైనా పిల్లలకు తల్లున్నది వేరే ఉంటుంది. రేపటి రోజున పుష్పవతి అవుతారు నా పిల్లలు. అప్పుడు నా పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? మా పెద్దమ్మను రమ్మంట, ఉండుమంట. ఏం చేద్దాం? ఏమైంది డాడీ? ఏం లేదు బిడ్డ. అయ్యో డాడీ, ఎందుకు ఎడుతున్నావు డాడీ? ఏమైంది? ఏం లేదు బిడ్డ, తప్పంతా నేనే చేసిన. నేను ఏదో రూపాయి సంపాదించుదామని దూరదేశం పోతే వచ్చే వరకు మీ అమ్మేమో ఇట్లా చేసింది. మీకు అన్యాయం చేసిన బిడ్డ నేను. ఎడవకు డాడీ, నువ్వు మేమిద్దరము ఆడపిల్లలం ఇక్కడ ఉంటే ఎట్లా అని అక్కడికి పోయినావు మా గురించి మమ్మల్ని మంచిగా చదివించడానికి. కానీ అంతే తప్ప నువ్వు మమ్మల్ని వదిలేసి పూర్తిగా వెళ్ళిపోలే కదా. అంతా ఆమెకు బుద్ధి లేక తెలివి లేక అట్లా చేసింది. పోనీ డాడీ, ఇప్పటికైనా ఆమెను మర్చిపోదాం, మనము మంచిగా ఉందాం డాడీ. డాడీ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? నువ్వు మంచిగా ఉంటేనే కదా డాడీ మేము మంచిగా ఉండేది. నువ్వు అస్సలు ఏడవకు డాడీ. నువ్వు బాధపడితే మేము చూడలేం కదా డాడీ. నీకు మేము, మాకు నువ్వు, అంతే డాడీ. నువ్వు ఏడవకు. నా బంగారు తల్లులు, మీరు నన్ను ఇంత మంచిగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు బిడ్డ. అది ఎంత తప్పు చేసినా మీ గురించి దాన్ని నేను ఇంట్లోకి రానిచ్చిన. కానీ ఇంకా మిమ్మల్ని అద్దన్న చూడు, నాకు పిల్లలు లేకున్నా మంచిదే, నాకు వాడే కావాలి అని అన్నప్పడుతుంది. నాకు దాని మీద మొత్తం మనసు ఇరిగిపోయింది. కన్న కడుపును కాదంటుందంటే అది ఎంత పెద్ద కిలాడి అని. ఇక అద్దు, నా పిల్లలకు నేనే అన్ని అని అనుకున్న బిడ్డ. నాది తప్పైతే నన్ను క్షమించుర్రి బిడ్డ. నీది తప్పు అస్సలు కాదు డాడీ. నువ్వు ఏడవకు. మా అదృష్టం ఏంటి అనంటే నువ్వు మాతోటి ఉండడమే మా అదృష్టం డాడీ. మనం మంచిగా బతుకుదాం డాడీ. నువ్వు ఏడవకు డాడీ, ప్లీజ్ ఏడవకు డాడీ. నువ్వు ఏడితే మాకు మంచిగా అనిపించలేదు డాడీ. నీ పరువు, నీ
మనకెందుకు చెప్పు హా? సరే బిడ్డ సరే, ఎంత ఏదనుకున్నా కూడా మనసు ఒప్పుకుంటలేదు. ఏదో తెలియని బాధ, మీ గురించే బాధ. అయ్యో నా పిల్లలు పెరగబట్టే ఆడపిల్లలు, నేనేమో పనిపోతున్నాయే, నా పిల్లలకి ఇంట్లో నన్నుంటే చూసుకుంటారు అని ఒకటే బాధ బిడ్డ. ఇక నేనే మీ గురించి ఏదైనా బంద్ చేసుకొని చూసుకుంటా. సరే డాడీ, నాది ఏం రాత పాడైంది, నా రాత పాడగాను, నా రాతల మన్నువడ, నా ఇచ్చ నేనే జీవితం నాశనం చేసుకున్నట్టు అయిపాయే. సీనుగా నిన్ను ఎంతగానో ప్రేమించిండ్రా, నిన్ను నమ్మి నేను పిచ్చిదాన్ని అయిపోయిండ్రా. నువ్వు ఎప్పటికైనా నా వాడి అయితవనే కదరా నేను కట్టుకున్నోన్ని కన్న పిల్లల్ని అద్దని నీ గురించి తల్లడిచ్చా. కానీ నువ్వేం చేసినవురా లాస్ట్ కట్టే, నన్ను సర్వం వాడుకున్నావు. ఇదే అంత చేసిందని నా మీదకు నింద మోపిరావు, నా జీవితం పాడు చేసినావు కదరా. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు నన్ను వేసుకుంటానంటలేకపోతివి. నువ్వు అద్దు 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 అని నా మనసు మీద దెబ్బ వేయబడుతుంది. ఇంకా నేను ఎట్లరా తట్టుకునేది? నాతోటి అయితే లేదు, నాకు సావాలని ఉన్నది, నాకు చచ్చిపోవాలని ఉన్నది, మనసులో మనసు ఉండలేదు. పిల్లలు కూడా నన్ను చీ అని అన్నారు. వాళ్ళు చీ అన్నా కూడా నాకు అంత బాధ అనిపిస్తలేదు. గాని నువ్వు నన్ను అద్దు అని అద్దు 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 నీలాంటి ఆడదాన్ని నీడబడద్దు అని అంటున్నావు కదరా. మరి నాతోటి పక్కలున్నప్పుడు ఎందుకు అనలేదురా? నన్ను ఎందుకురా నా మీద ఎక్కువ ప్రేమ చూపించి నన్ను మొత్తం పిచ్చిదాన్ని చేసినావు, ఇప్పుడు వదిలేసినావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది చెప్పురా? ఏందిరా? నాకు బతకాలని లేదు, సావబుద్ధి అవుతుంది. అన్నం తినవానే, అలా పొద్దడుతుంది, కూడు లేదు ఏది లేదు, దా తిందువు. ఏవిటికి ఏడ్తాను ఇంకా? అద్దమ్మా నాకు తినాలని లేదు. తినకుండా ఉంటే ఎట్లా పాడైతదే? నీకేమన్నా అయితే మళ్ళా నిన్ను పట్టుకొని ఎవడు తిరగాలి? మా దగ్గర అంతగరం పైసలు లేవు, ఏదన్నా అయితే పెట్టడానికి మమ్మల్ని గోస ఉచ్చుకోకు. తిని సప్పుడేక ఉంటేనేమో ఉండు, లేకపోతే గా బాయ్ ఉన్నది, ఆ బాయిల పడి సావుపో. నువ్వు సత్తనన్నా ఇంత మాకు మనశ్శాంతి ఉంటది కావచ్చు. నువ్వు బతుకున్న రోజులు మాకు టెన్షనే తప్ప మాకు ఏది లేదు. ఒక అయ్య చేతిలో పెట్టినావు, నా బిడ్డ మంచిగా బతుకుతుంది అని మేము రంది లేకుండా ఉన్నాం తిన్నాం. గాని ఇప్పుడు మాకు జన్మ రంది పెట్టినావు, మేము సచ్చేదాకా బాధపడాలి నీ గురించి. ఇప్పుడు నీ మొగుడు వదిలేసిండు, పిల్లలు నిన్నద్దన్నారు, ఇంకేంది ఉంచుకున్నోన్ని ఆడు నన్ను ఉంచుకుంటాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు అని మురిచినావు. వాడ మంచిగా ఎగిరి తన్నిండు. ఇక ఇంకేందే నువ్వు బతికేందుకు? ఇక నలుగురు నోట్ల ఉంచుతారు, ఆ స్థాయికి తెచ్చినవు నువ్వు. నీ నోట్లు ఉంచుతారు, నిన్ను అన్నందుకు మా నోట్లు ఉంచుతారు. అమ్మా ఇంకా మాటలతోటి బాధ పెట్టకుర్రే, ఇప్పుడే నాకు పిచ్చి లేస్తుంది, మనసున పడతలేదు. ఇంకా మీరు మాటలతోటి ఎందుకే బాధ పెడతారు? మాటలతోటి కాదు, ఒక్కొక్కళ్ళు మా ప్లేసులు ఉంటే సచ్చి పొమ్మందురు తెలుసా, లేకపోతే అల్లా బాయిల పోయి నిన్ను నూకెద్దురు. నువ్వు చేసిన కథలకు తిందురా. తింటా పోర్రి, మీరైతే తినిపోర్రి. ఆఖరికత్తే నన్ను కన్న తల్లి తండ్రి కూడా సావుపోవే నువ్వెందుకే బతికి అని అంటున్నారు. నా బతుకు ఏం బతుకు? ఇట్లాంటి బతుకు ఏ ఆడదానికి రావద్దు. దయచేసి ఇట్లాంటి తప్పులు చేయకుర్రి. జీవితంలో చాలా అనుభవించాల్సి వస్తుంది. తెలిసో తెలియకనో ముందు సంబరం కొద్ది ఎత్తే తర్వాత జీవితాలే నాశనమైపోతాయి. ఎవరా తిరుపతి, కళ్ళు బంద్ చేసినావు, మొత్తం కంటికే కనబడతలేవురే. ఇంటి ముంగడ కూసున్నా కూడా వెళ్తలేవేం బ్రో? ఇక ఏం చేయాలి, కళ్ళు తాగినప్పుడు ఊరంతా తిరిగినా, ఇక కళ్ళు బంద్ చేసినా అని ఇంట్లోనే ఉంటాన మల్లక్క. ఇంట్లో ఉండు కాదు, ఇంత ఏదన్నా పనిలా పడు. పడతానా రోజు పని మీదనే ఉంటానా. ఏం పని మీద ఉంటా అంటే ఇడు ఇట్లా మల్లక్క రానేం చేస్తాంది? రాని గననే పడతలేదు. అని పన్నది. అయ్యో ఇప్పుడు నిద్ర పడుతుందా? పడుతుంది, దానికి ఎప్పుడైనా పడుతుంది మల్లక్క. మీరందరూ తిన్నరా లేదా?
తిన్నాము ఇక్కడ కూర్చున్నాము. ఏ పో ఇటు రమ్మని పో జరసేపు టైం పాసు. ఏమో మరి అత్తదో రాదో పిలుతుంది. పిల్తా అంటాండు. గిప్పుడు ఏం నిద్ర పడుతుంది మనుషులకు? ఎల్లందాక పంటూర్రో లేదో తీయలేవు. పాపం పోరి అంతోటి కొద్ది కట్టమే పడ్డదా, తాగచ్చి తడపచ్చి ఏడబడతా అంటే బొరుడాయే. అదే గాని ఓ నరసవ్వా, ఏందో పింఛనిస్తారా అవ్వా? ఈ నెల సప్పుడే లేదు. తప్పు లేదంటే డవడవ డప్పులు కొట్టుమంటున్నావా ఏంది? పొయ్యి తెలుసుకొనత్తే ఏమైతాంది? మా మల్లయ్యకు సాతన కాదు, నీకు సాతన కాదు. కూసున్న కాన్నే కూసుంటారు. మంచిగా గట్ల గుట్ట పొంటి పోయి కట్టలేరుకచ్చి అమ్మచ్చు, లేకపోతే ఇంట్ల కన్నా ఇంత జామ వేయచ్చు. ఓర్ని అవ్వ తినుడు కూసునుడు. గీ వయసుకు మేము కట్టలేకరాని పోతావు గుట్ట పొంటి. ఆ గుట్ట మాకు ఎక్కత్తదా? అయ్యో గుట్టకాడ బొచ్చడు కట్టలున్నాయట. ఎక్కుమని ఎవరన్నారు? కింద ఉండయా? కిందుంటాయి. ఇక మాకు అది ఒకటే తక్కువైంది. ఆయనతో అట్లా పోయామని నిరగొట్టుకుంటే మమ్మల్ని ఎవరు కానాలి? నన్నంటే నువ్వు చూస్తావు గాని పాపం శంభయ్యకు ఎవరు లేకపాయే. ఆ కట్టె లేకున్నా మంచిదే, నేను రాకున్నా మంచిదే. ఇక ఇట్లనే ఒక వారం రోజులు గడిచిపోతుంది దోస్తులు. వారం రోజులైనాక ఏమైందో చూడండి. ఏమైందండి? ఇవాళ ప్రొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసిర్రు, ఇక్కడికి రమ్మని చెప్పిర్రు. ఊకే అక్కడ ఎందుకు ఉండు? అప్పుడప్పుడు ఇక్కడికి కూడా వస్తే ఏమైతుంది? నాకే అక్కడికి రాబుద్ది అయితే లేదు లత. ఊకే పాపం మీ అమ్మను గోసబెట్టుకునుడు. మా అమ్మ గట్లేము అనది. ఇక మీకెవరున్నారు చెప్పండి? అమ్మ లేకపాయే, నాన్న లేకపాయే. ఏం కాకపోతే ఎవరు చూసుకుంటారు? అదే గాని ఇవాళ మా చిన్నమ్మ బిడ్డ వస్తా అని అన్నది. నీకు ఫోన్ చేసిందట కదా? వస్తా అన్నది. వస్తే అక్కడికి రమ్మందుం కదా, ఇక్కడికి ఎందుకు? వద్దు, నాకు ఆమె అక్కడికి అచ్చుడు ఇష్టం లేదు. ఇక నిన్ను చూసిపోతా అని వస్తుంది. ఎందుకు మళ్ళా మా చిన్నమ్మ ఫీల్ అవుతుంది. నీ ఇంటికాడికి తీసుకుపోక మళ్ళా లతోళ్ళ అవ్వగారింటికాడికి ఎందుకు తీసుకుపోయినవురా అని అంటది. అందుకే అని ఇక్కడికే రమ్మన్న నిన్ను. సరేలే. బస్ దినాక ఫోన్ చేస్తా అన్నది. పొయ్యి ఎక్కించుకొని రావాలి. వచ్చినాక ఏమన్నా చికెన్ అన్న ఏదన్నా తీసుకొస్తా, వండు సరేనా? మళ్ళా తర్వాత బోళ్ళు అవన్నీ నేనేదో ఉంటా గాని. ఇంకేంది, అమ్మను కూడా ఇటే రమ్మందం, అమ్ముని కూడా ఇన్నే తినమందం. సరే నీ ఇష్టం. సరే అండి. హలో చిన్ని, చెప్పురా. అన్నయ్య ఇంకొక 2 minutes అయితే దిగేస్తా. బస్ స్టాండ్ లో వస్తావా? సరేరా వస్తా, దిగి అక్కడనే ఉండు. సరే అన్నయ్య. అరే నేను షర్ట్ వేసుకొని పోయి వస్తా. వచ్చిందంట, దా ఇంట్లోకు పోదంతా. ఇంట్లో కూర్చుందుపా. సరే అండి. నేను పొయ్యేస్తా. సరే అని ఉల్లిగడ్డ ఇట్లా ఏమన్నా కోసి పెట్టాలా? రాంగా తీసుకొస్తావా లేకపోతే ఆమెను దింపి పోతావా? ఆమెను దింపినాక పొయ్యేస్తా. సరే. ఆడపడుచుకు బాగా రోజులకు నన్ను చూడబుద్దయిందా? ఇప్పుడు వస్తాంది. హాయ్ వదినా. హాయ్ రా. బాగేనారా చిన్ని? అంత బాగే వదినా. ఒక్కసారన్నా మా ఇంటికి రమ్మంటే మీరు అస్సలకే వస్తలేరు కదా, అందుకే మిమ్మల్ని చూడాలనిపించి నేను వచ్చిన. ఇక ఏం చేయాలరా, ప్రెగ్నెంట్ కదా అని ఎటు పోతలేనురా. దా కూర్చో. అమ్మ వాళ్ళందరు బాగున్నారా రా? బాగున్నారు. సరేరా చెల్లా, మీరు మాట్లాడుకుంటుండుర్రి, నేను మళ్ళీ వస్తా. అన్నయ్య నేను వచ్చినా అని నువ్వు ఏం దేకు సరేనా? నేను మళ్ళీ సాయంత్రం బస్ కి వెళ్ళిపోతా. వదినను చూడాలనిపించి వచ్చిన అంతే. ఏం కాదురా, పోదు తీయలేవు. సాయంత్రం అన్న రేపన్నా. ఇప్పుడే అత్తివి పోతా అనబడితివి. అబ్బో లేదన్నయ్య, వెళ్ళాలి. సరే పోదుతి. అయితే వెళ్ళి తీసుకురా పోండి. సరే. తీసుకురా. అంత బాగేనారా? రోజు ఏం చేస్తున్నావు? ఏం లేదు వదినా, ఖాళీ. ఇక స్టడీ అంతా అయిపోయింది కదా, ఏదన్నా జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నా గానీ ఏం దొరకట్లేదు. నీకు జాబ్ ఎందుకురా? పెళ్లి చేసుకున్నాక కాబోయే హస్బెండ్ జాబ్ చేస్తూ చేసుకుంటే అయిపోయే. ఏమో వదినా, దొరకద్దా వాళ్ళైనా కూడా? గదే గాని దొరుకుతారు తీరా. నువ్వు అందంగా ఉంటావు, నీకు తగ్గట్టు దొరకరా? మస్తు దొరుకుతారు. అవునా వదినా? నాకంటే నువ్వే బాగుంటావు. మా అన్నయ్య కూడా బానే ఉంటాడు. మీ ఇద్దరు జోడి సూపర్. థ్యాంక్ యూ రా. ఫోన్ వస్తాను దావురా. హలో అక్క, చెప్పురా. ఏమైందే పొద్దున్న లేస్తే గట్టుపోయినావు? ఏం లేదురా, ఇగో మా చిన్నత్తమ్ముళ్ళ బిడ్డ వచ్చింది. అయితే బాబా ఇటే రమ్మన్నారా, చికెన్ తీసుకొస్తా అని వేండు. అమ్మ నువ్వు ఇయ్యల్లా ఇక్కడనే తిందురు, అమ్మకు ఎప్పు వండకమని. అవునా? సరేనే. సరే కాస్త
కాసేపు అయినాక రాలేర్రా, అమ్మను పంపియ్యి, చికెన్ గిట్లా వండుతుంది. నువ్వు జర అయినాక రా ఇడికి. సరేనే అక్క, పంపిస్తా. సరే. ఎవరు వదినా? ఆ తమ్ముడురా. మీ తమ్మునికి ఇంకా మ్యారేజ్ కాలేదా వదినా? కాలేదురా, చూస్తున్నాం సంబంధాలు గాని ఎక్కడా సెట్ అయితలేవు. అవునా? అవునరా, మా ఈ మధ్యలో బాగానే సంబంధాలు వచ్చినాయి గాని ఇక వీనికి నచ్చలేరు అమ్మాయిలు. వీనికి నచ్చాలంటే ఇక మరి అమ్మాయి ఏడున్నదో వీనికి ఎప్పుడు పెళ్ళి అవుతుందో. అంతేనా? అవునరా. నేను పోతున్నా అక్కోళ్ళింటికి, నువ్వు జర అయినాక తాళమేసి రా. అరే అమ్మా, అత్తపో. అక్కోళ్ళింటికి ఎందుకురా? మా అక్కోళ్ళ చిన్నత్త బిడ్డ వచ్చిందట్రా. ఇక బావ చికెన్ తీసుకొత్తా అని పోయిండట. అక్క అక్కడికే రమ్మని అన్నది తినడానికి. ఓహో అవునా, పొలం కాడికోవారా? ప్రొద్దున్నే పోయి వచ్చినా కాదురా, ఇలా మబ్బుల్నే పోయి పెట్టొచ్చిన. ఎందుకురా? ఏమో ఇక నిద్ర పట్టలేదు, పోయినా పెట్టొచ్చిన. చూసోరా బంటి. అవురా శ్రీను, నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. ఇట్లా అట్టిగా తిరుక్కుంటా ఉండే బదులు ఏదన్నా పని చూసుకుందామారా. ఏదన్నా పని చూసుకొని మంచిగా పోదాంరా. అబ్బా, నీకు ఇప్పుడు ఆలోచన వచ్చిందా రా? అవును, ఉంటే ఏమత్తాంద్రా. ఇక మా వాళ్ళేమో నీకు పెళ్ళి అయ్యే వయసు వచ్చింది, నీకు పెళ్ళి చేస్తామంటే నువ్వేం పని చేస్తలేకపోతివని రోజు చదువుతుర్రా. ఏదైనా పని చేయరా కొడుకా అని అంటుర్రు, పొలం పనులన్నా నేర్చుకోరా అని అంటున్నారు. ఇక ఏం చేసుర్రా, వాళ్ళ బాధ కన్నా ఏదన్నా పని చూసుకోవాలి. చూసుకున్నాక ఆయనతో పెళ్ళి ఆటోమేటిక్ గా అయిపోతుంది. సరే తీరా, మా ఫ్రెండ్ గాడు ఒకడు ఉన్నాడు, వాడిని ఊడు మందం తీయి. రీమ్ గాడు కూడా అత్తడట్రా, మొన్న అంటాడు వాడు. వాళ్ళేంది నువ్వు రావాయే, అని సోపతి ఉండాలి గాని. అక్కోళ్ళింటికాడ చికెన్ అట్రా, జర ఆయనకు పోయి తినద్దాం. నువ్వు నాతోటే ఉండు, అక్కడ తిందువు. ఏ నీకంట పెడతారు, నాకు పెడతారా? అక్క పెట్టదారా? పెడుతుంది గాని. సరే పోదాంతి మరిగా. ఏం చెయ్యాలో అస్సలకే మనసున పడతలేదు. నాకెందుకో బ్రతకాలని అస్సలు లేదు. గిన్ని రోజులు అవుతుంది, నా పిల్లలు కూడా ఇక మర్చిపోతుర్రు నన్ను. ఈ సీనుగాడేమో నన్ను వదిలేసే. నాకు పిచ్చిలేస్తుంది, నాకు బ్రతకాలని అస్సలకే లేదు. ఇక నా భర్త కూడా నన్ను వదిలేసే. ఈ సీనుగాడిని నమ్ముకుంటే నా బతుకు ఘోరం అయిపోయే. ఇప్పుడు నేను నా భర్త దగ్గరికి పోయి నేను మారినా, నేను మీతో ఉంటా అంటే కూడా అస్సలకే ఉండనియడు. ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. నరా, గుర్తు పట్టినవా? గుర్తు పట్టినా. కూర్చోండి కూర్చోండి. అయ్యో మీరేంది గిట్లచ్చిర్రు మా ఇంటికి? రావాల్సి వచ్చింది. ఏమైంది? 2000 తీసుకొని నెల అయిపోతలేదా ఇంకా? అవును కదా, నాకు గుర్తే లేదు. ఇస్తా ఇస్తా. ఎప్పుడు ఇస్తావు? 2-3 రోజులు ఆగవా ప్లీజ్, ఇప్పుడు నా దగ్గర లేవు. నువ్వు ఇస్తావు కావచ్చని వచ్చేసిన. మీ వాళ్ళు లేరా? లేరు. మీ నాన్న నాకు బాగా పరిచయం. ఎటు వేండు? నాన్న పొలం కాడికి వేండు, అమ్మనేమో పనికి పోయింది. ఒక్కదానివే ఉన్నావా? మరి మా ఇంటికెళ్ళి వస్తే అయిపోవు కదా? వీడేంటి గిట్లా అంటాడు? మా ఇంటికి వెళ్ళొస్తే అయిపోవు కదా అంటే ఏమన్నట్టు? ఎందుకు? కాదు, వట్టిగానే వస్తే అయిపోవు కదా. ఇక నేను ఎటు పోతలేను, నా మనసు మంచిగా లేక. ఇప్పుడు ఏమైంది మరి? ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటానంటుండా, లేకపోతే నీ భర్త దగ్గరికి నీ పిల్లల దగ్గరికి పోవాలని అనుకుంటున్నావా? ఏం డిసైడ్ అయినావు? వాణ్ణి వదిలేసిన, వాని గురించి నాకు అవసరం లేదు. ఇక నా కట్టుకున్న భర్త దగ్గరికే పోవాలని అనుకుంటున్నా గాని కొన్ని రోజులు టైం తీసుకోవాలి. వాళ్లకు నా మీద కోపం పోవాలి కదా. మరి రానిస్తారా నిన్ను పోతే? రానియకపోతే ఏం చేస్తారు? నా ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మంచిగానే ఎదిగి ఉన్నారు. ఇక వాళ్ళ కోసమన్నా రానిస్తాడు. అవునా? సరే సరేలే. 2000 పట్టుకొని అయితే 2 రోజులల్లా నా దగ్గరికి రా, సరేనా? సరే. లేకపోతే మరి వేరే అవుతుంది. వేరే అంటే? ఏం లేదు, మళ్ళా మిత్తికి మిత్తి వేయాల్సి వస్తుంది అని చెప్తున్నా. సరే సరే. అమ్మో, ఒక ఆడదానికి మొగోడు లేకపోతే పరాయి మొగోళ్ళు వచ్చి లైన్ వేస్తారు, ఏదో వేస్తారు అనంటే ఇదేనేమో. వీని దగ్గర పైసలు తీసుకోకుండా అయిపోవు, వీడొచ్చి అంతా వెరైటీగా మాట్లాడుతుండు. నాకేమో బతకాలని లేనే లేదు. కోనికి బానిస అయిపోతే బ్రతుకు ఇంత ఘోరమైతదా? ఛీ, నా చేతులారా నేను జీవితం నాశనం చేసుకున్నా. గిన్ని రోజులైతుంది, ఇప్పుడు అక్కడికి పోయి వచ్చి కనీసం మళ్ళీ వాళ్ళు ఫోన్ కూడా వేయలేరు. ఎందుకు వేస్తారు? నా మీద మనసంతా విరగొట్టుకోవచ్చు. పిచ్చిలేస్తాంది. ఇక్కడ అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు.
అవు బిడ్డ ఇక తింటే కాదా చికెను అయింది. ఆ పిల్ల ఎప్పుడు తినొచ్చిందో ఏమో. లేదత్తమ్మా ఆకలేమైతలేదు. వేండి బిడ్డ అల్లుడు. నచ్చి తీసుకొని పోయిండే ఏదో పనుందట ఇక్కడికి పోయొద్దందా రాజు అని తొందరద్దామని పట్టుకొని పోయిండు. అటే ముట్టిరు కదా. అయ్యో మా ఎప్పుడు వచ్చినావు చిన్ని? మార్నింగే వచ్చిన. మీ తమ్ముడు కదా వదినా? అవునవును మా తమ్ముడేరా. అబ్బా మస్తున్నది కదా ఈ పొల్ల, ఈ అవ్వ తెల్లగా. అవేటి వేండే అక్క, ఆకలైతుంది తిందామా ఇక? అవా పని మీద ఇప్పుడే బయటకు వేయంట్రా రాని. మరి తింటావా లేకపోతే బావొచ్చేదాకా ఆగుతావా? ఏ ఆవుతీ అక్క, బావరాని వచ్చినాక తిందాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు, వ్యవసాయమే చూసుకుంటా. ఏదన్నా పని చేయడానికని ట్రై చేస్తున్నాం గాని ఇంకా ఇక్కడ సెట్ అయితలేదు. ఓహో అయినెవరు? నా పేరు బంటి, నేను వీని ఫ్రెండ్ని. ఆహా అవునా. అరే ఏంద్రా? అబ్బా ఈ అమ్మాయి మంచిగా ఉన్నదిరా, నాకు సెట్ అవుతుందంటావా? ఎందుకురా పోడా, సెట్ చేసుకుంటావా? అరే మంచిగా ఉన్నదిరా, నాకు నచ్చింది. ఫస్ట్ టైం రా నాకు అమ్మాయి నచ్చింది. సెట్ చేసుకో మరి, ఉన్నంతసేపు. ఏమోరా ఒప్పుకుంటదా? నాకేం తెలుసురా. కూర్చోరిరా. నువ్వేం చదువుతున్నావు? స్టడీ అయిపోయింది. ఏం లేదు, ఏదైనా వర్క్ చేద్దామని ట్రై చేస్తున్నా గానీ ఎక్కడా సెట్ అయితలేదు. ఓహో తినకపోయారు అక్క, మరి మీరు బాగా వచ్చినాక మేము తినకపోదుమా? తింటాంలే, ఆకలేం అయితలేదు. చిన్ని తిందామారా? అన్నయ్య రాని వదిన, అన్నయ్య వచ్చినాక అందరం కలిసి తిందాం. అబ్బాయి మంచిగా ఉన్నాడు కదా, బయటకు వేయండి కదా, అట్లా మాట్లాడదాం వెళ్ళి. ఇటురా, ఒక్క నిమిషం వదిన, ఇప్పుడే వస్తా. అమ్మాయి మంచిగుంది వదినా, నాకు సెట్ చేయరాదు. ఈ కబంటి సెట్ చేయమంటావా? నాకు ఆడపడుచు అయితది, నీకు మా సెట్ అయితది. ఏ ఊకో పిల్లగా బంటి, గా పిల్ల నీకు సెట్ అవుతుందా? అయ్యో మంచిగా లేదా ఆంటీ? మంచిగానే ఉంది గాని. శ్రీను, ఏంటి చిన్ని? ఏం లేదు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎటు లేదు, ఊరికే బయటకు వచ్చినా. ఆహా, మరి ఇంకా మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు నువ్వు? అమ్మాయిలు నచ్చాలే కదా, ఇక నచ్చితే చేసుకునుడే, కానీ ఎవ్వరూ నచ్చట్లేదు, అందుకే చూస్తున్నా. నిన్ను చూసి అందరూ నచ్చుతారు కదా, మరి నీకెందుకు నచ్చట్లేదు? నన్ను ఎవరైనా చూసి చేసుకుంటామని అంటున్నారు గాని నాకే అమ్మాయిలు నచ్చట్లేదు. అవునా, మా ఇంటికి రావచ్చు కదా అప్పుడప్పుడు. మీ ఇంటికా? ఇక నాకు ఇవే వర్క్స్ ఉంటాయి, పొలం కాడికి పోవుడు, వాటర్ పెట్టుడు, ఇక ఇదే పని ఉంటది. ఒక రోజు రండి మా ఇంటికి, అందరూ కలిసి కార్ తీసుకొని రావచ్చు కదా. వదిన ప్రెగ్నెంట్ అయితే ఏమైతుంది, కార్లో కూడా రావచ్చు. వస్తాంలే చిన్ని. నువ్వు బాగుంటావు శ్రీను. అవునా, థ్యాంక్ యూ. మరి నీకు మ్యాచెస్ చూస్తున్నారా? చూస్తున్నారు, మొన్ననే స్టార్ట్ చేసిర్రు. ఇంకేంది, ఓకే అయితే చేసుకునుడేనా? నాకు నచ్చాలి కదా అబ్బాయి, నచ్చితే చేసుకోవడమే. నచ్చంది ఎట్లా చేసుకుంటా? అదే గాని ఈ పిల్ల గురించి నేను ఇంట్లుంటే ఈ పిల్ల బయటకొచ్చిందేంది? ఆ ఫ్రెండ్ ఉన్నాడు, చేసుకుంటావా? ఎవరు? అగో బంటిగాడు. అబ్బో వద్దు. ఎందుకు, నేను నచ్చలేదా ఏంది? ఆహా నచ్చలేదు. ఊర్ని బంటిగా నువ్వు నచ్చలేదట్రా? గింత మంచిగున్నా నన్ను కాదనే అమ్మాయిలే లేరు, నువ్వేంది డైరెక్ట్ నచ్చలేదని అంటున్నావు? నాకు నచ్చలేదు, ఎందుకంటే శ్రీను బాగున్నాడు. నిజం శ్రీను, నువ్వు బాగున్నావు. ఏంది? వారి ఏంద్రో, పిల్లని చూసే వరకే పిల్ల నాకు నచ్చిందన వరకు పిల్లకు నువ్వు నచ్చినవు, నేను మంచిగా లేనని చెప్తాందేంద్ర డైరెక్ట్. ఏమో తీరా, ఆమంతా వెరైటీ. నీ అవ్వ సెట్ చేద్దాం అనుకున్నా తెలుసా, ఆమెకు పెళ్లి సంబంధాలు ఉత్తుర్రట, నిన్ను సెట్ చేస్తాన వరకు కథం. నీ అవ్వ, ఆమె నాకు నచ్చలేదన్నాక నేనెందుకుంటారా ఇక పోతున్నా. ఆగురా, మెంటలోడా తినిపోదువు. తిండద్దు నీ కథ అద్దు, నేను పోతానా. ఆగురా బంటి, నేను పోతానా, నీ చికెన్ అద్దు నీ కథ అద్దు. అయ్యో పాపం, వీడు ఫీల్ అయింది కదా. ఇంతవరకు వీడు ఏ అమ్మాయిని చూస్తే గట్లా అనిపించలేదు గాని పాపం ఈ అమ్మాయిని చూసే వరకు వానికి అనిపించింది. ఇక డైరెక్ట్ ముఖం మీదనే నచ్చలేదని చెప్పేసరికి వీడు ఆగమైపోతుండు పాపం. నేను బావాదా నీకోసమే వెయిటింగు, అన్నం తిందాం. అవ్వ తిందామనే సరుకు నన్ను కూడా వచ్చి తీసుకొని పీకిండు. వాని పని ఆడ ఒడతలేదు, తాగుతలేదు. చెల్లున్నదా? ఉంది, దా బావా తిందాం. ఇక నువ్వు అత్తవనే ఆగుతున్నాం, అందరం కలిసి తిందాం. సరేపా. నేను మస్తు అప్సెట్ అయినా, ఈ అవ నచ్చక ఓ పోరి నచ్చితే పోరి డైరెక్ట్ నేను నచ్చలేదంటాంది. కర్రీ ఇది న్యాయమేనారా? ఏంద్రా
ఒక పోరి నాకు నచ్చిందిరా, అది ముఖం మీదనే నువ్వు మంచిగా లేవు అని సీన్ గాన్ని మంచిగున్నాడని చెప్పిందిరా. అసలు నువ్వు నేను ఒక దగ్గర ఉంటాయి పోరా. ఎందుకురా? ఇద్దరిని చూసి నిన్ను నచ్చలేదని కావచ్చు, నన్ను నచ్చిందని కావచ్చు, ఎటువైనా కూడా నిన్ను పక్కలేసుకొని పోవాలరా. ఏదన్నా పొల్లకు లైన్ కొట్టాలనంటే దేనికి? నువ్వు కర్రె ఉన్నావు కదరా, నిన్నెవరు మెచ్చారు? నన్నే చూస్తారు అందరూ. ఆవిడ పొంట ఒక్కటి ఉతుకుతాను అనుకో, పండ్లు ఉన్నాయి మొత్తం రాలుతాయిరా నీ బంటిగా. నీకు మెచ్చడానికి నేను పక్కకుండల్లా? భలే ఉన్నావు అయితవా. మరిగా నీ అవ్వ పోరి మస్తున్నదిరా. ఏ పోర్రా? సీనోల్లా బావోల్లా చిన్నమ్మ బిడ్డనట వచ్చిందిరా. ఆ పోరి మస్తున్నది తెలుసా, స్టైలిష్ గా. నీ అవ్వ నేను సెట్ చేద్దాం అనుకుంటే దానికి నేను నచ్చలేదట, సీన్ గాడే నచ్చిండట. నీకంటే శ్రీను మంచిగా ఉన్నాడని చెప్తాంది. నిజంగానే రా, నాకు ఇజ్జత్ అనిపించింది. పోతానిగా ఆగ్రా, మంచిగా అయింది. ఇది వలుగుతుందిరా. చూసిర్రా దోస్తులు ఈ రోజటి వీడియో? అయితే ఈ స్టోరీలో ఇప్పుడు ఈ రోజు చూసిన వీడియోలో మీకు ఏమన్నా అర్థమైందా? అర్థమైతే మాత్రం కింద కామెంట్ వేయుర్రి. ఇంకొక 2 ఎపిసోడ్స్తో మాత్రమైతే ఈ సిరీస్ క్లోజ్ చేయబోతున్నాము. అది మరి శ్వేత లైఫ్ ఎట్లుంది, శ్రీను లైఫ్ ఎట్లుంది అనేది మాత్రం 2 ఎపిసోడ్స్లో చూపిస్తాము. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.